వార్తల్లో నిలిచేందుకే రేవంత్ సర్కార్ హైడ్రాతో హడావిడి చేస్తోందని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఎమ్మెల్యే ఫిరాయింపులపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న లక్ష్మణ్, ఒక్క సీటుతో అధికారం కోల్పోయినా వాజ్పేయి విలువతో కూడిన రాజకీయం చేశారన్నారు. కాంగ్రెస్ పాలనలో ఢిల్లీకి సీఎం సహా మంత్రులు పరుగులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు లక్ష్మణ్. అసమర్థన పాలన, ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ పర్యటన తప్పితే తెలంగాణ ప్రజలకు ఒరగబెడుతుందేమీ లేదు. ప్రజా సమస్యలన్నీ కూడా పడకేసి, ఒకవైపు వర్షాలు, వరదలు, మరోవైపు ప్రజా వైద్యం అనేది పూర్తిగా ఇవాళ పడకేసి, గురుకులాల్లో కూడా విద్యార్థుల మరణాలు రోజు రోజుకు పెరిగిపోవడం, కేవలం రోజువారీగా పత్రికల్లో వార్తల కోసం హైడ్రా పేరుతో చర్చకు తెరలేపుతూ ఈ 6 గ్యారెంటీలు, ఈ హామీలన్నీ కూడా తమ వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి, శాంతి భద్రతల సమస్య నుంచి పక్కదో పట్టించడానికి ఇంతవరకు ఒక జీవో ద్వారానే హైడ్రా కార్యక్రమాలు కొనసాగించడం. ప్రజలు నిజంగా మొదటి 2 రోజులు చూస్తే ఈ హైడ్రా చర్యలతో ఆక్రమించుకున్నటువంటి చెరువులన్నీ కూడా తొలగిపోతాయని, ఈ హైదరాబాదు భాగ్యనగరం వరదల ముప్పు నుంచి తప్పుతుందని చెప్పి ఎంతో ఆశపడ్డ ప్రజానికానికి గంటల తరబడి చిన్నపాటి వర్షం వస్తే ట్రాఫిక్ జాములు, మోకాళ్ళలోతు నీళ్లు, ప్రజలు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. కేవలం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్తో పబ్బం గడుపుకోవడం తప్పితే కాంగ్రెస్ ఈ 9 మాసాల్లో చేసింది ఏమీ లేదని ప్రజలు బేజారైపోతూ ఉన్నారు. ఒకవైపు అంటురోగాలు, వైరల్ ఫీవర్స్, ఎక్కడ చూసినా ఆసుపత్రులన్నీ కూడా, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత, సిబ్బంది కొరత. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్ రోజువారీగా ఆరోపణలు, ప్రత్యారోపణలు, పత్రికల్లో వార్తల కోసము వారు పోటీ పడుతున్నారు తప్పితే గ్యారెంటీల పేరు మీద హామీలు ఇచ్చి ఏ రకంగా ఇవాళ అలవిగాని హామీలు. ఒక్క మహాలక్ష్మి పథకం కూడా ఇవాళ నవ్వుల పాలైపోయింది. ఒకవైపేమో అతివృష్టి, మరోవైపేమో ఇవాళ కాంగ్రెస్ పాలన రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారిపోయింది. రుణమాఫీ కాక, రైతు బంధు రాక ఇవాళ రైతులు ఆగమ్య గోచరం. దాదాపు ఈ 9 మాసాల పాలనలో 450 పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఇంత దారుణమైన పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు. ఇది